స్పృహ కూడా ఉండదు. తెలీదు, సార్ స్పృహ కూడా ఉండదు వారికి. మనకు ఒక కాలర్ ఉన్నారు సార్, భారతి గారు లైన్ లో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ ప్రకాశం జిల్లా నుంచి అండి భారతి గారు. ప్రకాశం జిల్లా దర్శి నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి మేడం, చెప్పండి. నమస్తే సార్. సార్ చెప్పండి, ఇక్కడ చెప్పండి. ఈ రోడ్లు వేస్తూ ఉంటారు కదా సార్, ఆ రోడ్డు అవును. కాంట్రాక్టర్లు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అట్లానే వేసుకుంటున్నారు సార్. ఏంటి ఇక్కడ నుంచి ఇక్కడ వేయేదాకా వేయరు అని అడిగితే మాకు నిధులు ఇక్కడ వరకే మంజూరయ్యా అని చెప్తున్నారు సార్. పంచాయతీలోకి వెళ్ళి మళ్ళీ కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు ఏం మా సమాధానం చెప్పట్లేదు సార్. ఏంటి సార్ ఇది, ఎవరిష్టానుసారంగా వాళ్ళు చేసుకుంటా పోతుంటే మరి దీనికి ఈ సమస్య పరిష్కారం చెప్పగలరా సార్ ఏమైనా? మీరు ఒక పని చేయండి అమ్మా, మీ సమస్య ఏంటంటే రోడ్డు వేస్తున్నారు, రోడ్డు వేసే రోడ్డు ఇష్టం వచ్చినట్టు వేస్తున్నారు, పంచాయతీలు అడిగితే వాళ్ళు సమాధానం చెప్పట్లేదు అనేది మీ సమస్య. దీనికి మీరు ఏం చేస్తారంటే, పంచాయతీ వారు సమాధానం చెప్పకపోతే మీరు ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సెక్షన్ 6 కింద మీరు ఒక్క 10 రూపాయలు పోస్టల్ దీన్ని ఆర్డర్ ని పెట్టడం ద్వారా మీరు ఒక అప్లికేషన్ ని ఇవ్వండి. ఆర్టీఐ కింద ప్రతి ఆఫీసులో కూడా ఏంటంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు ఉంటారు. ఆమె స్పెసిఫిక్ గా అడిగిన విభాగం ఏ విభాగం కిందకు వస్తుందో వారికి ఇవ్వాలి కదా సార్, దానికి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆమె పంచాయతీకి ఇవ్వచ్చు. పంచాయతీకి ఇస్తే పంచాయతీ విలేజ్ సెక్రటరీ ఆమెకి సరైన సమాధానం చెప్తారు. ఎక్కడి నుంచి మీరు అడిగేది కూడా స్పష్టంగా అడగాలి. ఎన్ని మీటర్లు రోడ్డు వేస్తున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వేస్తున్నారు, ఎంత నిధులు కేటాయించబడ్డాయి అనేది మీరు కనుక అడిగేటట్టయితే వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. ఒకవేళ వాళ్ళు కనుక ఇవ్వకపోతే మీరు అప్పీల్ చేసుకోవచ్చు. అప్పీల్లో కూడా ఇవ్వకపోతే సెకండ్ అప్పీల్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ కమిషన్ లో కూడా కేసు వేయడం ద్వారా మీరు సమాచారాన్ని రాబట్టవచ్చు. ఆ సమాచారాన్ని తీసుకుని మీరు అవినీతికి వ్యతిరేకంగా మీరు పోరాడవచ్చు. ఆ సమాచారాన్ని తీసుకుని మీ స్థాయిలో ఉన్న మండల లీగల్ సర్వీసెస్ అథారిటీలో కూడా మీరు కంప్లైంట్ ఇవ్వడం ద్వారా మీ సమస్యని మీరు పరిష్కరించుకోవచ్చు అమ్మా. రైట్ భారతి గారు, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ బషీర్ గారు. చాలా ఇంపార్టెంట్ కేసెస్. అంటే నేను ఈ మొత్తం 7 కేసెస్లో కూడా సుప్రీంకోర్టు స్ఫూర్తిని, ఆ మాట కోసం కొన్ని హైకోర్టుల స్ఫూర్తిని కూడా నేను హెయిల్ చేయాలి, అప్రిషియేట్ చేయాలి. నిజంగా పూర్తి ప్రజాస్వామిక స్ఫూర్తితోటి బాధితులకు న్యాయం చేయడం కోసం అని చెప్పేసి కోర్టులు పడుతున్న తపన స్పష్టంగా